ఈవిడిని ఎక్కడైనా దొంగిలించావా ఏమి? ఈవిడ అదృష్టం కొద్ది లభించిందంటావా? ఇకనైనా చెప్పబోయి తమరి నామధేయము. అవునయ్యా, నా అదృష్టము చేతిని లభించినది. హరిశ్చంద్రుడును. ఓహో, నా భార్య చంద్రమతయ్యా. హరిశ్చంద్రుడవు. ఆ మునికెవనికో అప్పు పడ్డదని అరిచినది నువ్వేనటయ్యా? అవునయ్యా, నేనే. ఆ తపోధనుడికి నీవెట్లా అప్పు పడిపోయి? నా రాజ్య సర్వస్వము అతనికి దారపోయినప్పుడు వ్యక్తిగతమైన విచ్ఛేదన ధనము ముందుగా నిరూపింపకపోవదన. ఓహో, అది పత్రము గట్ట రాసిపుచ్చుకున్న అప్పు కాదు కదా? సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రము, మా ఉభయ సిద్ధములే సాక్ష్యములు. ఓహోహోరి అమాయకుడా, పత్రము సాక్ష్యము లేని అప్పులకు భయపడి నిక్షేపం లాంటి నీ భార్యని అమ్ముచుంటివా? ఆగాగము నాకొక ఉపాయము తట్టినది. నువ్వు ఆ విశ్వామిత్రుని వద్దకు నన్ను తీసుకొని పోయి ఈ అప్పు నీకు ఇయ్యవలసినది కాదు అని చెప్పుము. నీ తరపున నాయత్వము నేను తీసుకొని రాయి గుద్ది మరి మాట్లాడదని. ఏమైనదిరా కేశవా, ఏమైనదిరా? ఏంటిది? నీ బొందరా, నీ బొంద మమ్మల్ని చేసినట్టు. హరిశ్చంద్ర, అయ్యా, నీకు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. ఆలస్యమిందులకయ్యా, రమ్మయ్యా, బయలుదేరమయ్యా, బయలుదేరమయ్యా. అయ్యా, మీ ఇరువురు మహాబ్రాహ్మణులు, మూలకన్నులు నా సత్యమైనను రక్షింపబడను. కంబులు ప్రజయుడు భాగంబులన్నిటిగా జగదాని నా ప్రజయునే సత్యముడు తప్ప నువ్వు ఎంత ధనవంతుడు అయినను ధనము పట్ల కొంత సడలు విడలవైనా ఎలాగంటువా? ఆనాడున కౌశికుడే పాలయ్యను ధనాశకింకా వలదుడుము నీకేలై వేదాంతము పాలని పెళ్లి గలదై అయ్యలారా, మీరు బానిస కొడుకు వచ్చికరా లేక పాలు పిల్లి పిల్లి పాలు అని భజనేడుకు వచ్చిదిరా? ఏమోయ్, మా వ్యవహారపు జోడిని చూసి మమ్ము ధనహీనునిగా గణిస్తేవేమో. ధర చెప్పుము, దాసి ఎంత అమ్ముదరో.
మరి తమరి యొక్క నామధేయం ఏమిటయ్యా? నా నామధేయము కాలకౌశికులము. కాలకౌశిక శాస్త్రి గారు. మరి అతని యొక్క నామధేయం ఏమిటో మర్చిపోయావా? అరే, అరే. నా పేరు కేశవ ఆ, ఏమంటారు? కేశవులు అంటారా? బాగా గుర్తుంచుకోండి. గుర్తులేదు కదా? నేను గుర్తుంచుకుంటా. ప్రథమ ఎవరికి నామలేరన్నా? ఇదేమి అంత చౌక బేరముగా లేదురా. వెళదాం పదా. పాలు పిల్లి, పిల్లి పాలు, పాలు పిల్లి. మరి పంచాంగం బతిగా వచ్చినా ఏమయ్యా? పాత పంచాంగం అందావా? అసలు మా గురువు గారు ఎంతమంది పెట్టారో నీకు వెళ్తా ఈ ఊళ్ళో? దగ్గర ఉన్నది మీరే కదా. మీకు తెలవదు కదా. మొన్న పక్క ఊళ్ళో వచ్చి గురువు గారు ఉన్నారా లేదా చేతవా అన్నది. ఎందుకంది అన్నాడు. మీ గురువు గారితో ఒకసారి పెట్టించుకొని పోదామా అన్నది. ఏమిటో? ముహూర్తం అంది. ముహూర్తం. గురువు గారిని పట్టుకొని పాత పంచాంగం తత్తంటావా? అసలు నీకు తెలుతావా గురువు గారి గురించి? గురువు గారు ఈయన సంగతి ఏంటో చూడండి ఒకసారి. ఓయ్ దాసిని పంపుము, ధనమిచ్చి వచ్చేదము. నేను ధనమిచ్చేదము. హరిశ్చంద్ర